ప్రపంచంలో ఉండే కోరికలు నెరవేర్చుకోవాలంటే భూమధ్యములో మనస్సును నిగ్రహించాలి. మీ కోరికలు తానంతట తాను మీరు నెరవేరాలంటే సహజ కమలం పైన మీ మనస్సు నిగ్రహింపబడాలి. మీకు ప్రపంచంలో ధనము, ధాన్యం, ఐశ్వర్యం, సుఖం, శాంతి దొరకాలంటే త్రికూటి పైన మీ మనస్సు నిగ్రహించాలి. ఖాళీ ఇంచేత సురక్షిత యోగ పై సాధన అవసరం లేదు. జయప్రదమైన జీవనం జరుపుకోవాలంటే ఈ మూడే సాధన. ఇక ఇంత చెప్పి ప్రపంచంలో జయప్రదమైన జీవనం ఎక్కువ జరుపుకోవాలి. 4 సత్సంగాలు మీరు పెట్టింది కాబట్టి 3 సత్సంగాలలో విషయాలు చెప్పి నేను ప్రపంచంలో జయప్రదమైన జీవనం ఎక్కువ జరుపుకోవాలి. దాని విషయం ఒక బ్రహ్మ ఋషి వశిష్ఠుని యొక్క శోధన ఫలితాలు ఉన్నాయి. ప్రపంచంలో ధనము, ఐశ్వర్యం, సుఖము, శాంతి దైవాధీనము. ధనము సంపాదించే మనకు దొరకదు, అది దైవము అనుగ్రహిస్తే ధనం దొరుకుతుంది. ఈ సంపాదనతో దొరకదు. ఎందుకు? ఎక్కడ చెప్పిండు బ్రహ్మర్షి వశిష్ఠుడు? దశరథ మహారాజు శవమును క్రియాకర్మాలు చేసేవారు ఎవరు లేరని రామచంద్రుడు వెళ్ళిపోయి ఆయన వనవాసం పోయి మళ్ళీ తిరిగి రాదు. భరత శత్రువులు కశ్మీర్లో పోయిండు అని కశ్మీర్ నుంచి భరతుడిని పిలిపించేయడానికి మనిషిని పంపి ఆ శవాన్ని నూనెలో వేసి భరతుడు శత్రుఘ్నుడు 1 నెల తర్వాత వచ్చింది అయోధ్యకు. ఎల్లాంటి బట్టి భరతుడేమన్నాడు? వాళ్ళ గురువు దశరథ మహారాజు గురువు బ్రహ్మర్షి వశిష్ఠుడికి నమస్కారం పెట్టాను. అయ్యా, మీరు ఉండగా మా నాయన ఎట్లా పోయాయి? కదా గురు మహారాజు మీరు ఉండగా నాయన ఇట్లా ఎట్లా జరిగింది అంటే, నీవంతా తెలిసిన వాడు, మరి మా నాయన మృతి చెందుతాడని తెలిసింది. మరి మా నాయనకు భరతుడు నేను భూమిగా భరతుడిని కశ్మీర్ పోవాలని ఎందుకు సలహా ఇచ్చినావు? అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడు, భరత నేను 4 మా ఆధీనంలో లేవు. బ్రహ్మర్షి అంటే లలాటములో ప్రకాశములో ఉండేవాడు. శ్రీరామచంద్రుని గురువు. ఆయన ఏమన్నాడు? భరత సునాహు భరత్ अर्थ कहे मुनि नाथ, सुनहु भरत विलख कहे मुनि नाथ, हानि लाभ यश अपजस जीवन मरण ये सब इतिहास. भरत ఎప్పుడు లాభం వస్తుందో, ఎప్పుడు నష్టపడతామో, ఎప్పుడు కీర్తులు పొందుతామో, ఎప్పుడు అపకీర్తి అవుతుందో, ఎప్పుడు పుడతామో, ఎప్పుడు కష్టమో, ఇదంతా భగవంతుడి చేతులు ఉన్నది కానీ మా చేతులు లేదన్న.
ప్రపంచంలో మనం కోరికలు చేసి ధనం సంపాదించాలని ధనం సంపాదించగలుగుతామా? कर्म कमंडलू गए गए तुलसी जय लग जाए क्या सरिता क्या कूप जल भूतल अधिक మన ప్రారబ్ధ కర్మలో గత జన్మాలలో మనము ఎట్లు కర్మలు చేసినామో ఆ కర్మ ఫలానుసారం మనకు ధనం దొరుకుతుంది. ధనం పోతుంది కూడా మన చేతుల్లో లేదు. ఏంటి కొబ్బరికాయలో నీళ్లు ఊరినట్టు ధనం వస్తుంది. నువ్వు ఎంత చెడ్డ పనులు చేయి, ఎంత వ్యభిచారం చేయి, ఎంత దుర్మార్గం పనులు చేయి, ధనం వచ్చేది మానదు. మనం అంటాం మేము ఇంత నీతి నిజాయితీ ఉన్నాం, అవుద్దని చెప్పలే, ఎవరిని మోసం ఆడలే, మాకేమో భగవంతుడు పైస కష్టపెడుతున్నాడు, అవి వాడిని చూడు, వాళ్ళని అన్ని అవకతవకలు ఉన్నాయి, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు, వాడి భగవంతుడు నింపిస్తున్నాడు అని అంటారు కదా. అది కాదు, మీ పునర్జన్మ కర్మానుసరిని మీరు పుణ్య పనులు చేసినట్టయితే, మీరు దాన ధర్మాలు చేసినట్టయితే, మీరు పరోపకారం చేసినట్టయితే ఈ జన్మలో మీకు ఆ ఫలితాలు దొరుకుతాయి. కానీ ఎవరికి తొందరగా దొరుకుతాయి? ఎవరైతే దుర్మార్గం పనులు ఎక్కువ చేస్తారో వాళ్ళకి తొందరగా దొరుకుతాయి. కర్మఫలం కూడా ఉంది. ఎవరైతే సత్కర్మలు చేసి పుణ్యం పెట్టుకున్నారో, నీతి నిజాయితీతో ఈ జీవనములో ఉన్నారో, పరమాత్ముడు ఏం చేస్తాడు? మొదలు అశుభ కర్మ ఫలితాలు ఇస్తుంది. ఎట్లా? కౌరవ పాండవ యుద్ధం అయింది, కౌరవులు అందరూ చచ్చిండ్రు. రణభూమిలో వీరమృత్యు పొందింది కాబట్టి తాత్కాలికంగా సంస్వర్గానికి వెళ్ళి, పాండవులు అశాంత జీవనం నీతి నిజాయితీతో జరిపిండ్రు. కొంచెం తప్పు పని చేసింది. ఏంటి? దూదమాడిండు ధర్మరాజు, దూదమాడి అందరినీ కష్టాల పాలు చేసింది. రెండో పాపం ఏం చేసిండ్రు? అశ్వత్థామ హతో హత. కౌరవ పాండవ యుద్ధంలో ద్రోణాచారి యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచారి కొడుకు అశ్వత్థామ, ఆయన యుద్ధం చేస్తున్నాడు. పాండవులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఈ యుద్ధాన్ని ఎట్లు ఆపాలని ఏం లేదు, ఆయన కొడుకు అశ్వత్థామ చచ్చిపోయిందంటే ఆయన యుద్ధం అని. అది శ్రీకృష్ణుడు పోయి ధర్మనందుని చెప్పిండు, అయ్యా నువ్వు పలుకు. నేను పలుకయ్యా, అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు, ద్రోణాచార్య యుద్ధం చేస్తున్నాడు అంటే ఏదో ఉపాయం చెప్పుకుంటున్నాడు. ఏం లేదు, అశ్వత్థామ అని ఒక ఏనుగు ఉంటుంది. యుద్ధంలో ఒక ఏనుగు ఉన్నది, ఆ ఏనుగు పేరు అశ్వత్థామ ఉన్నది. ఆ ఏనుగును మేము చెప్పేస్తాం, నువ్వు చెప్పేది. అశ్వత్థామ హత అనేవడం ద్రోణాచారి శస్త్రాలు తీసుకెట్టి యుద్ధం ఆపుతున్నారు. మెల్లగా ధర్మరాజు ఏమన్నాడు? నరో వా కుంజరా అన్నాడు. అయ్యా ఏనుగో మనిషో నాకు తెలియదు, అశ్వత్థామ మాత్రం చచ్చింది. ఇంత పాపం చేసింది కాబట్టి నరకం.
పాండవులకు నరకం, కౌరవులకు స్వర్గం. ధర్మనందుండి యమధర్మరాజుని అడిగిండు ధర్మరాజు, అయ్యా మేము అశాంత జీవనం నీతి నిజాయితీలో ఉండి గడిపినాం, కష్టం భరించినాం, మరి మాకేమో నరకం, అదిగో వాళ్ళకేమో స్వర్గం అన్నాడు. ధర్మరాజు యమధర్మరాజు అన్నాడు, ధర్మనందన నీకు నరకము చూసే మాత్రమే, దృష్టి మాత్రమే, నీకు చూయిస్తున్నా. కానీ కొన్ని క్షణాలలో వాళ్ళు ఇక్కడ వస్తారు, మీరు అక్కడ పోతారు. తాత్పర్యమేమి? గత జన్మలో మీరు శుభకర్మాలు చేసుకున్నారు, ఏ కాస్త అశుభ కర్మ ఉంది. పరమాత్ముడు ఏం చేస్తాడు, ఈ అశుభ కర్మలు కూడా వెళ్ళిపోవాలి, బ్యాలెన్స్ కూడా ఉండొద్దని నీకు ఆ విధంగా ఆ దయచేస్తాడు. దుర్మార్గులకు ఏం చేస్తాడు, పాపం బాగుంది, పుణ్యం కొంచెం ఉండేది, వాళ్ళకి బాగా ధనమించి ఇంకా పాపం చేయించి తర్వాత వాళ్ళకి దళితులుగా మార్చేస్తారు. భగవంతుడికి ఆశపడుతుందా? మంచి రాజభవనంలో నుంచి తీస్తాడు, మూడు జలముక్తిస్తాడు. ఈ చేతులు ఉన్నదా, చేతులు ఉంటారు. మంచి రాజభవనంలో ఉన్నాడు, మంచి ఆనందంలో ఉన్నాడు. ఆనందంలో భగవన్ నామ స్మరణ కూడా లేదు, మెల్లగా అడిగలు తీస్తాడు, ఖచ్చను పోతాడు. పోయి నాలుగు కట్టల గుడిసెలల్లా సూర్యుడు చంద్రుడు ప్రకాశించే గుడిసెలల్లా దరిద్రుడికి గుర్తిస్తాడు. ఎవరు నాశం మీ చేతిలో ఉందా? అట్లనే కష్టం ఉన్నా సరే మన జీవనంలో, రాష్ట్ర జీవనంలో కష్టాలకు జంకొట్టు, సుఖాలు వస్తే పొంగు. కష్టం ఉన్నా సరే, సుఖం ఉన్నా సరే, ధనం దొరికినా సరే, ధనం లేకున్నా సరే, మనం అశాంతంగా గాబరపడకూడదు. ధీరజ్ ధైర్యం మిత్ర అరుణాలి ఆపత్తి కాలు ధైర్యంతో ఉండాలి. గ్రంథాశ్రమంలో ఒకసారి పైస వస్తుంది, ఒకసారి రాదు. ఒకసారి మన పనులు అయితే ఒకసారి కావు. ఒకసారి మనకు లాభం వస్తుంది, ఒకసారి మనకు నష్టం వస్తుంది. ఈ నష్టం వచ్చినా సరే, లాభం వచ్చినా సరే, నీతి నిజాయితీతో జీవనం జరుపుకున్న వాళ్లకు ఏ కష్టం ఉంది. ఒకరిని చూసి మండిపడవద్దు. నేను చెప్పినా ఒకరిని చూసి విద్యాభావంలో రావచ్చు. అగో నా ముంగటి వచ్చిండు, బంగాలు కట్టుకున్నాడు, మొక్కలు చెప్పుకున్నాడు, అట్లా అనొద్దు. ఆయన పుణ్యం చేసుకున్నాడు, ఆయన పుణ్య ఫలితం ఆయన. కానీ ఏమనాలి? ఔరనుకో తారా బరియారి అభ్యం వేర్ హమారి బారి. అయ్యా ఆయనకి ఇచ్చినావు, నాకెప్పుడు ఇస్తావు, మరి నా నంబర్ ఎప్పుడు వస్తుంది? ఇట్లా నాలేని మండిపోదు. గ్రాహక జీవనంలో హౌ టు లివ్ హ్యాపీలీ, కంటెంట్. ఇప్పుడు దీంతో ఏమైతుంది, భగవంతుడు ఇచ్చినా సరే ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి. ప్రయత్నం చేసి మీరు మహాప్రయత్నం, గర్భ ప్రయత్నం చేస్తారు, లాభం రాదు, నష్టం వచ్చేది. విజయ్ సాగర్ కట్టకడ పోయి ఉరేసుకుంటుంది. ఉరేసుకుంటే ఏమైంది? ఉరేసుకుంటే ఏమైంది? ఈ కర్మ అనుభవించేది మల జన్మంలో వచ్చి అనుభవిస్తుంది. యా పరేशान रहकर ये कहते हैं कि हम मर जाएंगे, मरकर भी चैन न पाए तो किधर जाएंगे. మీరు ఉరేసుకున్న మాత్రం ఈ కర్మ తప్పుతుందా? మల జన్మలా మిట్టితో సహా మళ్ళీ ఉంటుంది. అసలు మిట్టి రెండు కలిపి అప్పుడు అనుభవిస్తారు. అందుకొరకే ఆ కర్మను అప్పుడే మనం పరిహరిస్తే ఆ కర్మ పోతుంది. అందుకొరకే గృహస్థ జీవనంలో ఇది ముఖ్యమైన విషయం.
విషయం మీకు బ్రహ్మర్షి వశిష్ఠుని యొక్క నిదర్శనతో నేను చెప్పిన ఎవరి చేతిలో లేదు. మోసపడకండి. దైవములో ఏది ఉందో అది తప్పదు. మనిషి ఇచ్చింది ఉండదు, భగవంతుడు ఇచ్చింది వడవదు. అందుకనే మహాపురుషులేమన్నారు, కర్మ అనేది కమండలం. ఈ కమండలానికి మీరు సముద్రంలో ముంచినా అన్ని నీళ్లు వస్తాయి, బావిలో ముంచినా అన్ని నీళ్లు వస్తాయి. అందుకు ధనం దొరకలేదు, మన జీవనంలో కష్టం ఉంది, మనకు అవసరాలు పూర్తి కావని ఎప్పుడు అనొద్దు. ఉన్న దాంట్లో తృప్తిలో ఉంటుంది. తృప్తియే మీ జీవనాన్ని జయప్రదంగా జరుగుతుంది. గోధన్, గజధన్, बाजधन और रतन धन खान, जब आए संतोष धन तब धन धूल समान. పరమాత్ముడు ఇచ్చిన దాని మీద తృప్తి పడి ప్రయత్నం మానుకోకండి, ప్రయత్నం చేయండి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పింది, అర్జున ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రయత్నం చేయి, ఫలానికి ఆశించండి. ప్రయత్నం చేయి, ఫలానికి ఆశించండి. ఎంత దొరుకుతుందో అంతే తృప్తిలో ఉంది. ఇది మీకు చెప్తున్నా. స్త్రీలు ఇవాళ రేపు పిల్లలను చూడొస్తారు. నల్లది ఉన్నది నాయన పిల్ల, నేను చేసుకోలేదు. ముక్కు ఇట్లనే ఉంది, చెంపు ఇట్లున్నది. చేసుకోకపోతే వాళ్ళకైతే ఏం కావాలి? యాక్టర్లు కావాలా? యాక్ట్రెస్లు అందంగా ఉంటారు, మరి బాధ్యత చేసుకుంటారా? అది కాదు. వివాహ సంబంధంలో ఏం చూడాలి? జ్యోతిష్ శాస్త్రంతో ఎవరితో వివాహం జరుగుతుందో అమ్మాయి యొక్క జన్మనామం, అమ్మాయి గ్రహాలు, అమ్మాయి గుణాలు, అబ్బాయి గ్రహాలు, అబ్బాయి గుణాలు, ఇది చూడాలి. నల్లగా చూడొద్దు, తెల్లగా చూడొద్దు. ఎర్రగుండా అందకట్టే అమ్మాయిని చేసుకుంటావు, నీకు అన్నం నోట్లో లేకుంటే ఏం చేస్తావు? అమ్మాయి ఎర్రగనే ఉంది, అందకట్టే ఉంది, కానీ అన్నం నోట్లో లేదు. లగ్నం చేయగానే భర్త వెళ్ళిపోయాయి, ఏం చేస్తావు? కొన్ని నిదర్శనాలు లేవా? జరగలేదా? ఇవాళ సమయంలో ఈవేళ ప్రశ్న ఇది. ఈ థింగ్స్ హ్యావ్ బికమ్ ప్రాబ్లమ్ టుడే. అందుకొరకే అమ్మాయి అందమును చూడకుండా అమ్మాయి జన్మనామం మీద మీ గ్రహాలకు, అమ్మాయి గ్రహాలకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఒకసారి పురుషుని గ్రహాలు మారినప్పుడు స్త్రీ గ్రహాలు సహాయం చేస్తాయి. పురుషునికి శని వచ్చింది అనుకోండి, రాహు వచ్చింది అనుకోండి, కేతు వచ్చింది. కానీ భార్య యొక్క గ్రహం లోపల గురు బలం వచ్చింది, తగ్గిపోతుంది. మీకు వచ్చే ఆపత్తులు తగ్గిపోతాయి. ఇటువంటి జ్యోతిష్యం చూడకుండా మనం వివాహం చేసుకుంటే మరి పురుషుని గ్రహాలు శని బలం తెలియచ్చింది, స్త్రీకి తెలియచ్చింది. ఏం గతి కావాలి? ఏం గతి కావాలి? నేను హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ ఈ విషయం మీకు చెప్తున్నా.
జన్మనామాలు చూసి మా దగ్గర పూర్వకాలం ఏముండే ఇవాళ రేపు దవాఖానలో పిల్లలు పుట్టగానే తండ్రి పోయి తీసుకొస్తాడు పిల్లవాడిని. తండ్రి పరిగెత్తుతాడు, ఎప్పుడు చూడాలో ఏమో. కానీ ముందు ఆ పిల్లవాడు పుట్టిన టైము, పిల్లవాడు పుట్టిన గడియ, పిల్లవాడు పుట్టిన నక్షత్రం చూసి మొదలు బ్రాహ్మణుడిని అడగాలి, ఈ పిల్లవాడు ఏ దశలో పుట్టాడు. బ్రాహ్మణుడు చెప్పినప్పుడు ఆ పిల్లవాడిని చూడాలి. ఇప్పటి వాళ్ళు అదేమి లేదు. మన మీద విదేశీయుల యొక్క ప్రభావం పడ్డది, మనం ఇవన్నీ మర్చిపోయి ఒక్కొక్క పిల్లవాడు క్రూర గ్రహాల యొక్క ప్రభావంలో పడి ఆ పిల్లవాడిని తండ్రికి చూసినట్టే యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళు ఉన్నారు. ఈవేళ పిల్లవాడిని చూసడానికి దవాఖానలో పోయిండు, పిల్లవాడిని చూసిండు, తిరిగి వచ్చిండు, మోటార్ యాక్సిడెంట్ లో తండ్రి. ఇదేంటి క్రూర గ్రహాలు. ఇందుకొరకే శాస్త్రానుసారం జ్యోతిష్ శాస్త్రం, మనం హిందూ ధర్మంలో ఉన్నాం, మన గోత్రంలో ఒక్కొక్క ఋషి ఉన్నాడు కాబట్టి మన హిందూ సనాతన ధర్మంలో ఇవన్నీ విధానాలు చక్కగా రాసిపెట్టింది కాబట్టి అది చూడాలే, అట్లు ప్రవర్తించాలి. మూడోది స్త్రీలు, పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. స్త్రీ ఆభరణాలు ఏది? ఇది కావు. స్త్రీలకు ఆభరణాలు ఈ బంగారు ఆభరణాలు కావు, శీలం. స్త్రీ సుశీల. స్త్రీ ఆభరణం ఏంటి? ఓపిక. స్త్రీకి పృథ్వీకి ఒకటే సంబంధం. పృథ్వీ ఎట్లనో స్త్రీ ఎట్లా. ఓపిక లేని స్త్రీ ప్రపంచానికి గ్రహించడానికి పనికిరాదు. జవాబు జవాబు. భర్త ఏదైనా మాటలు అనే వరకే కటకన్నా దానికి జవాబు ఇవ్వాలి. ఇవాళ ఏంటి కొలువైన పిల్లలు చేసుకోవాలి. ఏమయ్యా అమ్మాయి ఏం కొలువు చేస్తుందండి? కొలువైన పిల్లలు చేస్తే ముందు ధనం బాగా దొరుకుతుంది. స్వాతంత్రం ఎక్కడ పోతుంది? కొలువైన పిల్లలు చేస్తుంటే నువ్వు ఆఫీస్ పో, నేను ఆఫీస్ పోతా. వంట కాకుంటే హోటల్ ఉంటుంది. నేనేం చేయాలంటే నీకేమైనా స్వతంత్రం ఉందా? కొలువులు చేసే ఒక స్త్రీని ఇంట్లో చేసుకుంటే ఒకవేళ ఒక గ్రాహకులు ఇంట్లో కూర్చుంది, భర్త ఉద్యోగానికి పోతాడు, భార్య ఉద్యోగానికి పోతాడు. అత్తగా అడగాలి తల్లిగా, పాఠాలు జరిగేది అత్త. అత్త మామూలు తెలుగు. ఎందుకంటే ఆమె ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేసినాక ఉద్యోగం చేసి నేను ఒక స్త్రీని చూసినది చాలా మంచిది. నేను ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత 3 ఏళ్ళు ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ పనిచేసిన. భారతదేశంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. 5th మ్యాజిస్ట్రేట్ ఆడాలి. మేము ఆల్రెడీ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ టైం, కోర్టు టైము 5th మ్యాజిస్ట్రేట్ రూమ్ లో చేస్తున్నాం. అక్కడ మేము 9 గంటలకు ముగించే వరకు ఆమె 9 గంటలకు వచ్చేస్తాం. ఏమానందరా ఆమెనేమో స్పెషల్ 5th మ్యాజిస్ట్రేట్, భర్తనేమో స్కూల్లో టీచర్. భర్త స్కూల్లో టీచర్. ఏం చేస్తుండే? 5 గంటల రాత్రి లేచి వంటలు చేసి పిల్లలకు భోజనాలు పెట్టి టిఫిన్లు కట్టించి పిల్లలను స్కూల్కు తోలించి
భర్తను ఆఫీస్కు తోలించి మళ్ళా మా ఆఫీస్కు అదన్నా ఇంటి పనులు నేను గుర్తిస్తున్నాను. మళ్ళా ప్రతిదీకి పోయే వరకు మళ్ళా వాళ్ళకు తోలుకొచ్చే పని. అంటే అటువంటి ఆదర్శనమైన స్త్రీలు ఇప్పుడు లేదు. అందుకొరకే ఉద్యోగం, స్త్రీ పురుషులు ఉద్యోగం చేసేది మంచిదే. అవినాష్ మహారాజు ఉండే కాలానికి అనుకూలించి పైసలు లేదు కదా, పైసలు లేదని కాదు, అవసరాలు పెరిగిపోయి, మీ అవసరాలు పెరిగిపోయి, మా అవసరాలు తక్కువ. ఉదయం మేము స్నానం చేసి పోతే ఈవేళ ఒక పైసా ఖర్చు లేదు. మీకు హోటల్ ఖర్చులు ఉన్నాయి, సినిమా ఖర్చులు ఉన్నాయి, బీడీ ఖర్చులు ఉన్నాయి, సిగరెట్ ఖర్చులు ఉన్నాయి. మీకు జీతం ఏముంటుందో తెలియదు కానీ రోజు 3 రూపాయల ఖర్చు మాత్రం ఇది. ఇవాళ రేపు పాకెట్ మనీ. తండ్రిని కూడా కొడుకులు ఈ కాలంలో అడుగుతున్నారు, ఎందుకు పుట్టించినావు, మాకు అవసరాలు తెలియకపోతే. పైసలు లేకపోతే ఆశ్రమని మాకు ఇచ్చేసి నువ్వు పుట్టించిన ఎందుకయ్యా. ఇవాళ ఈ ఛాలెంజ్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకు అవకతవకలో పుట్టినట్టు వస్తాను, ఈ విషయం మళ్ళీ చెప్తా. అయితే భార్య ఎట్లుండాలి? కబీర్ దాస్ మహారాజ్ దగ్గర ఇద్దరు యువకుడు పోయి, అయ్యా మేము వివాహం చేసుకోవాలన్నా చేసుకోవద్దు అని. కబీర్ దాస్ మహారాజ్ తన బిడ్డను పిలిచింది. బిడ్డను అన్నాడు, అగో ఆ గూట్లో ఎన్న ఉన్నది, 4 సేర్ల ఎన్న, అది తీసుకోపో, మంటే గలుపు, మన్ను లడ్డూలు చేసి మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాం. ఆ అమ్మాయి పోయింది, 4 సేర్ల ఎన్న మంట కలిపింది, లడ్డూలు చేసింది. అయ్యా నేను చేసి పెట్టినాను. వీళ్ళన్నారు, అయ్యా మేము ప్రశ్న చేసినాం, దానికి జవాబు చెప్పినా మీకు అర్థం కాలేదండి. మళ్ళీ చెబుతాను. కొడుకును పిలిచాను, పట్టపల్లు 2 కొట్టింది, ఎండ బాగుంది, కందిలు ముట్టించుకొని ఇక్కడ వెతికిపోరా అని. ఆ పిల్లాడు కందిలు ముట్టించుకొచ్చిండు, వెతికిండు, పోయిండు, మళ్ళా కందిలు ఆడుతుంది. అయ్యా మన 2 సార్లు చెప్పినండి మీకు అర్థం కాలేదు, ఇదేం సమాధానం చెప్పు. నేను నా బిడ్డ చెప్పిన ఎన్న ముద్దలు తీసుకొచ్చి మధ్య కలిపి లడ్డూలు కట్టి పెట్టుకుంటే నా బిడ్డ ఏమైనా అడిగినాను, నాయన ఎన్నను మళ్ళీ కలిపేయమండి, ఎందుకు అంటున్నావు, అట్లెందుకు చెప్పుకున్నావు అని ఏమన్నా కదా అనలేదు కదా. మరి కొడుకు పట్టపగలు వచ్చి వెతుకు అంటే ఏం వెతకాలి, ఎట్లున్నది, ఏం పోయిందని అన్నారా అనలే. అవి అట్లాంటి భార్య దొరికితే అదేం చేసుకోమని, లేకుంటే లేదు. భార్య అట్లున్నా అంటే స్త్రీలకు ఓపిక ఉండాలి. ఓపిక లేని స్త్రీ సంసారంలోకి వచ్చిన జీవనం అంతా నాశనమే. అందుకని स्त्रीలు खोज घाट धरती से काट झूठ बन जाए, कुटिल वचन साधु रहे और से कहा जाए. చాలా శక్తి స్త్రీలకు ఎక్కువ ఉండాలి. పురుషుడు ఎటువంటి వాడైనా చూడండి, భర్త నా భర్త బాగలేదు, నా భర్త బాగలేదు, నా భర్త ఇట్లాంటాడు, నా భర్త అట్లాంటాడు. భర్తలో అవగుణాలు చూసే స్త్రీ వ్యభిచారి. శ్రీకృష్ణునికి 2 భార్యలు, సత్యభామ, రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్ విష్ణుదేవుని అవతారం అని నమ్ముతుంది. ఎప్పటికీ ఆయన పూజలలో ఉంటుంది. నా భర్త శ్రీకృష్ణుడు విష్ణు భగవంతుడు అని నమ్మి విశ్వాసంతో ఉండి ఆ పూజలో ఉంది. సత్యభామ కృష్ణుడు గొల్ల పిల్లవాడు, గొల్ల వంశములో పుట్టిందని సత్యభామ భావం ఉంది. చూడండి,
భావం ఇది, సత్యభామ భావం ఇది. ఒకనాడు గోపికా స్త్రీలు రాసలీల అవుతుంటే కొందరు గోపికా స్త్రీలు కృష్ణుడికి చెంపలు కొట్టి బాగా 5 చేతులు తీసుకొచ్చి ఆ సత్యభామ చూసింది. సత్యభామ చూసి రుక్మిణి నిశ్చయ పట్టుకుని పూజ చేస్తావు, వచ్చేస్తావు, కృష్ణుడు భగవంతుడు అంటావు, అదో భగవంతుడికి 5 చెంపలు పట్టే ఇగో చేతులు పడి ఏమేమి రుక్మిణి అనేది ఏమి చేతులు, సత్యభామ అనేది కనబడి నాకు కనబడదండి. నీకు కనబడుతున్నాయేమో కానీ నాకు మాత్రం కనబడదు. అట్లనే ఏ స్త్రీ అయితే భరతలో అవగుణాలు చూస్తుందో ఆ స్త్రీ పతివ్రత స్త్రీ, శుచిలా స్త్రీ కాదు. భర్తలో అవగుణాలు చూడదు. ఎటువంటి భర్త అయినా చూడండి, శిలారౌతులో భక్తి భావంతో ఉండి కృష్ణుని ప్రకటించుకుంటున్నాము. మీరు ఇటువంటి భర్తను మార్చలేరా? మీ విశ్వాసం భావంతో భర్తలో ఉండే అవగుణాలను చూసి ఇంకా అవగుణాలు ఎక్కువ. అందుకొరకే స్త్రీలు ఓపికతో ఉండాలి, పురుషులు దైవాధీనములో ఉండాలి, గృహస్థములో జయప్రదమైన జీవనం జరపాలంటే ఒక గురు ఆశ్రయములో ఉండి, ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. మహాపురుషుని ఆశ్రయములో ఉండి గృహస్థ జీవనాన్ని సుఖంగా జరుపుకోవాలి. ఇది 4వ సత్సంగ సమావేశం. కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం దొరికింది, వచ్చినా కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం దొరకలే, చెప్పలేదు. అయినా కానీ నాతో అయినంత మట్టుకు సేవ చేసిన మళ్ళీ మీ దర్శనం బాస్వాడ గ్రామంలో వచ్చే సంవత్సరం ఉంది. ఈ సత్సంగ భవనం ఈ సత్కార్యం కొరకే ఉంది. కాబట్టి మీ దర్శన భాగ్యం నాకు गुरु बतावे साध को साध कहे गुरु की आज पद के मेल से बुद्धि भूल कपूर సత్సంగం చేసి ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నా అని కాదు. మీ సాంగత్యములో ఉండి మీ దర్శనంలో ఉండి ఆ భగవంతుని యొక్క గుణగానము చేసే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి మీరు నా పైన ఎంతో మేలు చేసుకోవాలి, నేను మీ పైన ఏ మేలు చేయాలి. ఈ సంవత్సరం మీ దర్శనం అయింది. బ్రతుకుతే మళ్ళీ జన్మలో మళ్ళీ సంవత్సరం మీ దర్శనం ఉంటుంది. అందరికీ రాగా
चरणों
వందే రాధా స్వామి జగద్గురు. నిర్యాణ పదం మనము ఎవరైనా మరణిస్తే పరంపదంలో పోయినమంటాం. స్వర్గవాసి అని రాస్తాం ఉత్తరాలలో. స్వర్గానికి ప్రాప్తి. కొందరు నిర్యాణంలో చేరిండు అని అంటాం. నీవు చూసినావా? ఆయన పరంపదములో పోయింది, నిర్యాణ పదములో పోయింది, కైవల్య ధామములో పోయింది. నీవు చూచినవా? నేను అడుగుతా. ఏ ఆధారంపై? ఏమైనా ఆధారం ఉందా? फिरा न मुल्क अदम से कोई कि मैं पूछूं, मुसाफिर कहो मंजिल पे क्या गुजरे. ఎవరైనా పోయొచ్చు అని చెప్పిందా? ఇదివరదాకా దక్షిణ వారు పోయి మళ్ళా మనకు తిరిగి వచ్చి చెప్పిందా స్వర్గం పోయిందో నరకం పోయిందో? ఎంత దుష్టుడైనా గాని, ఎంత దుర్మార్గుడైనా గాని
చచ్చినాక వాడి ప్రశంస తప్పక జరుగుతుంది. బ్రతుకునేదాకెవరు మంచివాడే గాని చెడ్డవాడే గాని చస్తే 10 మంది చాలా మంచివాడు ఉంటాడు, వాడు దుర్మార్గుడైనా మంచివాడు. ఇది ప్రపంచం వాడుక. నేను ఇచ్చిపెట్టండి. నిర్యాణ పదం ఏంటి ఆలోచిస్తాం. సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వే నిశ్చల్ చిత్తే నిశ్చల్ చిత్తే జీవన్ ముక్తి. गुरु रूप लखा है। आखिरी शब्द पढ़ो। खोज खोज के खोज सके जब गुरु की संगत जाने। దీని అర్థం తెలియక ఎంతో శోధన చేసిన తర్వాత కూడా ఈ అర్థమే దీన్ని తెలియలేదు. నిర్యాణ పదం అర్థమే తెలియదు. స్వర్గం పోతారో, నరకం పోతారో, వైకుంఠం పోతారో, ధ్రుపదం పోతారో, కైవల్య ధామం పోతారో. కొందరు తీర్థయాత్రలు పోయిన వాళ్ళు కైవల్య పదానికి చేరుకుంటారంటారు. కొంతమంది పూజలు చేసి కైవల్య పదానికి చేరుకుంటారంటారు. మహర్షి శివగురులాల్ మహారాజ్ తన శోధనలో చెప్పిండు, ఇది అర్థం ఎంత శోధన చేసినా గాని మా పరిశోధన ఫలితాలన్నీ వ్యర్థంగా పోయినప్పుడు పూర్ణ గురుని ఆశ్రయించినము. ఆ ఆశ్రయమే పూర్ణ గురుని ఆశ్రయించినము. అంతవరకు చెప్పి खोज खोज के खोज सके जब गुरु की संगत जाए। राधा स्वामी दया रूप लखाए सोई निर्वाण कहारे। राधा स्वामी दया रूप लखावे सोई निर्वाण पद कहाए। या ఎప్పుడు పరమాత్ముడు మనకు అనుగ్రహిస్తాడో అవో అదే తెలియాలి. పరమాత్ముని యొక్క అనుగ్రహమే నిర్యాణ పదం. అది మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది? మన మనస్సును నిగ్రహించాలి. మనసు ఏంటి? భవసాగరం. మనస్సును భవసాగరం. భవసాగరం అంటే ఏంటి? సాగరములో మనస్సులో విచారాలు ఉంటాయి, మనస్సులో తొరుకులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. సముద్రంలో తుఫాన్లు వస్తే ప్రాణాలు భయంలో ఉంటాయి. ప్రాణాలు పోతాయని మనకు భయం ఉంటుంది. మరి ఈ మనసులో కూడా తుఫాన్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తొరుకులు వస్తుంటాయి. ఏమి ఒక్కొక్కసారి ఈ ప్రపంచం పైన విసుక్కొచ్చి ఆత్మహత్య చేసుకుందామా, ప్రాణాలు పోగొట్టుకుందామా, బాయిలో పడి చస్తామా? ఇగో ఈ మనసు తుఫాన్. ఒకప్పుడు మంచిగా ఉంటాడు, ఒకప్పుడు ఆనందంగా ఉంటాడు, ఒకప్పుడు ఏడుస్తాడు, ఒకప్పుడు చచ్చిపోదాం ఆత్మహత్య చేసుకుంటా అని అంటాడు. అవు ఇది మనసు తుఫాన్. మనసులో ఇటువంటి విచారాలు
ఈ విచారాలు రాకుండా మనస్సును నిగ్రహించాలి. మనస్సును నిగ్రహించాలి. घर कर सारी पोथियां गंगा में जा, फकत दिल को एकसू करने का सामान पैदा कर. या ఈ గ్రంథాలు, ఈ పుస్తకాలు వెండి పోయి నదిలో పడేసేయాలి. గ్రంథాలు చదివిన మాత్రం మనసు ఏకాగ్రం కాదు. మనస్సు ఏకాగ్రమైనప్పుడే మన బాధలన్నీ తప్పుతాయి. ఎవరైతే మనస్సును నిగ్రహిస్తారో మనసుకు 4 అంగాలు: మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. మనసు అనేది బ్రహ్మ. బ్రహ్మకు 4 ముఖాలు. అలాగనే మనస్సు కూడా 4 అంగములు: మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు పైన సతోగుణం ప్రభావం పడుతుంది, తమోగుణ ప్రభావం పడుతుంది, రజోగుణ ప్రభావం పడుతుంది. 3 గుణాలు. సాత్విక గుణ ప్రభావం పడ్డప్పుడు సాత్వికమైన మనసు, దయ, కరుణ, సాత్వికమైన మనసు, కోమలమైన మనసు, సాత్విక గుణ ప్రభావం పడ్డప్పుడు ఈ మనస్సు సాత్విక గుణములు ఉంటుంది. సాత్విక గుణం ఏంటి? దయ, కరుణ, ఆనందం. ఈ సాత్విక గుణ ప్రభావం ఎప్పుడు పడుతుంది? ప్రొద్దున 3 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ప్రభావం మనసు పైన పడుతుంది. అందుకొరకే ప్రపంచంలో అందరూ ఆరాధన చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, భక్తులు ఏ ధర్మానికైనా మహమ్మదీయులే గాని, అరబ్బులే గాని, బౌద్ధులే గాని, శైవులే గాని, వైష్ణవులే గాని ప్రొద్దున 3 గంటల నుంచి 9 గంటల దాకా పూజలు చేస్తారు. ప్రపంచంలో ఈ సమయంలో మనస్సు నిగ్రహిస్తుంది. 9 గంటల తర్వాత రజోగుణ ప్రభావం మనసు పైన పడుతుంది. ఇక మనసు చంచలమైంది. అందుకని 9 నుంచి రాత్రి 9 వరకు రజోగుణ ప్రభావం పడుతుంది. ఎవరు మనసు చంచలం ఉంటుందో, ఈ చంచలం ఉన్న మనసును అరికట్టాలంటే ఏదైనా పని చేయాలి. చూడండి, మనం సాధారణంగా ఆఫీసులు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, వివాహం ఉండేటప్పుడు మన మనసులో ఏ కోరిక రాదు. సినిమా పోదామా, హోటల్లో పోదామా, అలా మిత్రుడు ఉన్నాడు ఆయన దగ్గర పోదామా. ఈ కోరికలన్నీ ఎప్పుడు వస్తాయి? రజోగుణ ప్రభావంలో వస్తాయి. అదే ఉద్యోగంలో వండి 9 గంటల వరకు
పూజలు గీజలు చేసుకొని మనం ఆఫీస్కి పోతాం. 6 గంటలకు మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినాక పూజలు గీజలు ఏమైనా పనులు చేసుకొని 9 గంటల తర్వాత పనుకుంటాం. అంటే మనస్సు చంచలత్వాన్ని, మనస్సు యొక్క రజోగుణ ప్రభావాన్ని పనిలో పెట్టి తప్పించుకున్నాం. ఇంకా ఈ రజోగుణం మంచిది. రజోగుణ ప్రభావంలో మనస్సు కొంచెం చంచలంగా ఉంటుంది. కానీ రజోగుణానికంటే తమో గుణం చాలా పెద్ద. తమో గుణానికి తప్పించుకోవడం కష్టం. అందుకొరకే దైవ సంపూర్తి ఏంటి? అయ్యా తమో గుణాన్ని నిద్రలో తప్పించుకోండి. హాయిగా నిద్రపోండి. లేదు, తమో గుణ సమయంలో జాగరణగా ఉంటే ఎవరుంటారు? పట్టాలాడేటోళ్ళు. ఈ ఆకులాడేటోళ్ళు 9 నుంచి 12 గంటల వరకు ఉంటారు. లేక సారాయి తాగేవాడు, లేక వ్యభిచారం చేసేవాడు, సంభోగించేవాడు. ఇది తమో గుణం యొక్క ప్రభావం. అందుకు తమో గుణ ప్రభావం పడకముందు నిద్రపోవాలి. నిద్రలో పోగొట్టాలి ఆ ప్రభావం. దానికంటే 12 నుంచి 3 గంటల వరకు ఎవరు మేలుకుంటారు? పైకి రాత్. పైకి రాత్ అంటే 9 నుంచి 12 గంటల వరకు, 6 నుంచి 9 గంటల వరకు వ్యవహారీ జాగే. అయ్యా వ్యవహారస్తులందరూ మొదటి రాత్రి వాళ్ళందరూ పనులు చేసుకుంటారు. దూసరి రాత్ భోగి జాగే. విషయ భోగాల యందు ఆసక్తి ఉన్నవాళ్ళు, లేక మత్తు పదార్థాలు తాగి అందులో ఆనందం తీసుకునేవాళ్ళు, లేక ఆకులాడేవాళ్ళు, వీళ్ళు 12 గంటల దాకా మెరుగుకుంటారు. తీసరి రాత్ తస్కర్ జాగే దొంగలు 12 నుంచి 3 గంటల వరకు దొంగలు జాగ్రత్తగా ఉంటారు. అత్యాచారులు, పులులు, అడవులలో పులులు వెళ్ళే సమయం 12 నుంచి 3 గంటల వరకు. పాములు, పులులు, నాగసర్పాలు అంటే ప్రాణాలు తీసే రాక్షసులు. చౌథీ రాత్ యోగి జాగి. మనస్సును నిగ్రహించే సమయము 3 గంటల నుంచి మొదలైంది. 3 గంటల నుంచి 9 గంటల వరకు. మనస్సును నిగ్రహించిదా? మనస్సు నిగ్రహణ ఏంటి? మృత్యును జయించవచ్చు మనస్సును నిగ్రహించేవాడు. మృత్యును ఆపుకోవచ్చు. ఎవరైతే మనస్సును నిగ్రహించగలుగుతారో, మనస్సు ఎప్పుడైతే మనస్సు నిగ్రహిస్తుందో వృత్తులు తటస్థిస్తాయి. ఇంద్రియాలు తన పనులు మానుకుంటాయి. కళ్ళు చూడటం మానేస్తుంది, చెవు వినటం మానేస్తుంది, నోటితో మాట మాట్లాడడం. మనసు నిగ్రహణలో ఈ శక్తి ఉంది. అందుకొరకే శాంత మతంలో ఏమన్నారంటే,
మనస్సు నిగ్రహించజాలకపోతే 3 గంటల రాత్రి లేచి మనస్సు నిగ్రహించే స్థానం భూమధ్యం. శ్రీమద్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు, అర్జున, పరమాత్మును వెతికే మార్గం భూమధ్యంలో నుంచి మొదలైతుంది అని అంత పెట్టాడు. సర్వజ్ఞపల్లి ఎవరైతే ఈ భూమధ్యం పైన నామస్మరణ చేసి సద్గురు ధ్యానం చేసి ఈ రెండు మీ చేతుల్లో ఉన్నాయి. నామస్మరణ సజ్జనులారా, ఆలోచించి సరిగ్గా వినండి. మనస్సు తో వృత్తులున్నాయి. వృత్తులతో ఇంద్రియాలున్నాయి. మనస్సు నిగ్రహించిందంటే ఎట్లయితే గాఢ నిద్రలో పోతే ఇంద్రియాలు పనిచేయవో, నిద్రపోయిన మనిషి మాట్లాడతాడా? గాఢలో నిద్ర ఉండే మనిషికి లాటరీ టికెట్ ఉన్నదని చూపిస్తే ఏమైనా ఆనందం ఉంటుందా? అట్లనే మనస్సు నిగ్రహించినప్పుడు మన ఇంద్రియాలు పనిచేయవు. అదిగో ఆ నిగ్రహణ మనకెంత కష్టం ఉన్నా కానీ ఆ స్థితిలో మనం కష్టం అనిపించదు. దాంతో ఆ స్థితిలో ఉండి మనస్సును నిగ్రహించి మృత్యును తప్పించుకోవచ్చు. మృత్యును తప్పించుకోవచ్చు. శరీరం ఉండి కూడా శరీరం లేనట్టు స్థితిలో ఉంటుంది. దీనికి మృత్యుంజయ సాధన అని చెప్తారు. మృత్యు పైన విజయీ భవులు కావచ్చు. ఈ విషయం ఎవరు
శోధించిండ్రు? వ్యాసమహర్షి. ఇంద్రియ నిగ్రహణలో వ్యాసమహర్షి శోధించి మనస్సును ఎట్లు నిగ్రహించాలి, ఎక్కడ నిగ్రహించాలి? భూమధ్యంలో నిగ్రహించాలి. సహస్ర కమలములో నిగ్రహించాలి, త్రికూటిలో నిగ్రహించాలి, శూన్యం మహాశూన్యములో నిగ్రహించాలి. ఈ విషయాలు నిన్న రాత్రి సత్సంగంలో నేను చెప్పిన. ఇవి సూక్ష్మ తత్వము. స్థూల తత్వం కింద, పంచతత్వాలు స్థూలంగా ఉండేటి కింద శరీరములో, పంచతత్వాలు సూక్ష్మంగా ఉండేటి మనసులో, ఇది బ్రహ్మాండంలో. ఈ సూక్ష్మతత్వాల పైన మనస్సును నిగ్రహించాలి. నిగ్రహిస్తే ఈ మనస్సులో ఏ కోరికలు రావు, మనస్సుకు ఏ ఇంద్రియాలు బాధించవు. ఏం లేదు, మనం సంకల్పాలు నెరవేర్చాలని తిరుపతికి పోతాం, తీర్థయాత్రలకు పోతాం, మహాత్ముల దగ్గర పోతాం. మహాత్ముల దగ్గర పోయి మొదలు పెట్టుకుంటామయ్యా, నాకు సంతానం లేదు, నా వ్యవహారములో లాభం లేదు, మా ఇంట్లో స్త్రీ సంపదలు ఉంటలేవు. ఈ మొర పెట్టుకొని మనం ఎక్కడెక్కడ పోతాం. సంకల్ప సిద్ధి శక్తి ఇచ్చేది ఈ స్థానం, గురువు మధ్యం. ఇక్కడ వెళ్ళి మనసును నిగ్రహించండి. మనసును నిగ్రహించి నామస్మరణ చేసి, గురు ధ్యానం చేసి, గట్టిగా మీరు మనసును నిగ్రహించినప్పుడు మీకు సంకల్ప శక్తి ప్రసాదింపబడుతుంది. ఇది సంకల్పాలు నెరవేర్చుకునే సాధన. సాధన కమలములో సంకల్ప బలము కలుగుట వేరే. విల్ పవర్ అంటే ప్రయత్నం చేసి మీ కోరికలను నెరవేర్చుకోవాలి. ఇది భూమధ్యములో ఉండే మహిమ. ప్రయత్నం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనసును నిగ్రహించాలి, మన సంకల్పాలు నెరవేర్చాలి. ఇది పై స్థానం సహస్ర కమలములో మీరు ఏ ప్రయత్నం చేయని అక్కర్లేదు. సహస్ర కమలములో మనస్సును నిగ్రహించిన వారు అనుకున్న మాత్రం ఏ పనులు చేయాలనో చేసి, మీకు అవసరం లేదు, అడిగే అవసరం లేదు. మీరు సంకల్పం చేసుకోండి. ప్రతిరోజు ఆ స్థానంలో నాకు ఇట్లా కావాలి, అని కోరుకోండి. డిమాండ్ ఎట్లయితే ఏమైతుంది ఆ విచారం లేదు, నాకు కావాలి. ఏ ప్రయత్నం చేయకుండా మీ సంకల్ప మాత్రంతో ఆ పని అయిపోతుంది. మహాత్మా గాంధీ ఉండే, ఆయన మనస్సు నిగ్రహణ శక్తిని పొందినవాడు. ఆయన అడగకపోతుండే దేశాన్ని. మహాత్మా గాంధీ
జెండా పట్టీలు చేసి ఇంటింటికి పోయి అడగలే. ఆయన మనసులో సంకల్పం చేస్తుంటే నాకు ₹2 కావాలి చెప్పే వరకు కోట్ల రూపాయలు ఆయన దగ్గర పడిపోతారు. కోట్ల రూపాయలు చెప్పే వరకు పడుతుంది. ఒక నిదర్శనం ఉంది. మహాత్మా గాంధీకి కలిసేటానికి ఒక ధనవంతుడు పోయింది. మహాత్ముడు తన సంకల్పంలో నాకు ధనం కావాలని కోరి చెప్పలే. చిత్తపురుషుడు, సాధనాపరుడు. ఆ ధనవంతుడు తన దగ్గర ఉండే ధనం ఒక పైసా లేకుండా ఆయన చేతిలో పెట్టి అదే ఒక్క డబ్బు లేదు. అది కనుకొని మహాత్మా తన సెక్రటరీకి చెప్పిండు, అయ్యా ఈయన అంత ధనము నాకు ఇచ్చిండు, ఈయన పోయేటప్పుడు ఈయన ట్రైన్ టికెట్, ఇక్కడి నుంచి రక్షా కిరాయా, మళ్ళా ట్రైన్ నుంచి దిగి ఈయన ఇంటికి పోయేదాకా కిరాయా, అది లెక్క చేసి ఇన్ని పైసలు, కొన్ని పైసలు ఎక్కువ చేసి ఈయనకి ఇవ్వమని సెక్రటరీ. చూడండి, మీ మనసులో ఈ సంకల్పం ఉంది. మీ మనసులో ఇటువంటి అద్భుత శక్తి ఉంది. స్వామి వివేకానంద ఒక పైస లేకుండా ఫారిన్ టూర్ చేసి వచ్చిండు. ఈ నిదర్శనం ఉంది. ఈ శక్తిని ఎట్లు ఉపయోగించాలి? సదాచారంతో ఉపయోగించాలి. నేను మొదలు చెప్పిన మనసు రోగాలు కొన్ని ఉన్నాయి, మనసుకు బలం ఇచ్చే సాధనలు కొన్ని ఉన్నాయి. మనసుకు బలం ఇచ్చే సాధనలు ఏంటి? ప్రేమ చేయండి, విశ్వాసం చేయండి, భావమును చక్కపరచండి. భావం అంటే నియర్. మీ భావం చక్కపరచండి. పరోపకార పనులు చేయండి. దీనులు అనాథులను సహాయం చేయండి. బీదవాళ్లకు యథాశక్తి ఏం సహాయం చేయాలో అది చేయండి. ఇగో ఇవి మనసుకు బలం ఇచ్చే సాధన. ఈ పనులు చేస్తే మీ మనస్సు, మీ మనోబలం కుదురుతుంది. మరి మనసుకు బలహీనం చేసే పనులు ఏంటి? మోసం చేయాలి, ఒకరిని మోసం స్వార్థం కొరకు ఒకరిని మోసం చేసిరా మీ మనసులో బలం తగ్గిపోతుంది. ఒకరిని అన్యాయంగా మనసు నొప్పిస్తురా మీ మనసులో బలం తగ్గిపోతుంది. అనాచారం, అత్యాచారం, దీంతో మీ మనసు బలహీనమవుతుంది. బలహీనమైన మనసు కోరికలు నెరవేర్చవు, సంకల్ప సిద్ధి పొందరు. ఇట్లా వ్యాస ఋషి ఈ మనస్సు పైన సంశోధనలు చేసి కొన్ని నియమాలు ఏర్పాటు చేసిండు. ఆయన ఆ సంశోధనల గ్రంథంలో మనుషులు నిగ్రహించి మృత్యు పైన జయం పొందవచ్చు అని రాశారు. మానవుడే మృత్యుంజయుడు. అప్పుడు వ్యాసమాత అన్నది, అయ్యా నువ్వు రాసి పెడితే ఎవడు చూస్తాడు? నువ్వు రాసవు పోతావు,
మహర్షి చెప్పింది రుజువు చేయి. వ్యాస ఋషి తన భార్యతో అన్నాడు, దేవి నీవు సహాయం చేస్తే నేను రుజువు చేస్తాను. ఎట్లా అంటే అట్లా మీ సేవ. వ్యాసమాత వ్యాస మహర్షి గంగ ఒడ్డున ఉండి 6 నెలలు తపస్సు చేసిండు. ఎందుకు? ఉత్తమ సంతానం కొరకు. ఈ తపస్సు తర్వాత వ్యాసపుత్రుణ్ణి కన్నా, శుకదేవుణ్ణి కన్నా. శుకదేవునికి వ్యాస ఋషి ఆ నియమాలలో పోషించాడు. శుకదేవుడు సమర్థుడే, మనస్సు నిగ్రహంలో సమర్థుడే. అప్పుడు శుకదేవుడికి వ్యాస మహర్షి అన్నాడు, నేను నీ తండ్రిని, నేను ఎన్ని శిక్షలు నీకు చెప్పినా కానీ గొప్పతనం ఏం లేదు. నేను చెప్పిన శిక్షల పరీక్ష జనక మహారాజు దగ్గర పోవాలి. జనక మహారాజు నిన్ను పరీక్షిస్తాడు. ఆయన సర్టిఫికేట్ ఇస్తే నా శిక్షలు సరిగ్గా ఉన్నాయని రుజువు అయితే నేను తండ్రిని, నా శిక్షలలో పొరపాటు ఉండొచ్చు. అందుకొరకే జనక మహారాజు పరీక్ష కొరకు నీకు పంపిస్తా జనక మహారాజు దగ్గర అని ఉత్తరం రాసి శుకదేవుడు. ఆ ఉత్తరం తీసుకొని శుకదేవుడు జనక మహారాజు దగ్గర పెట్టాడు. ద్వారపాలునికి ఆ ఉత్తరం ఇస్తే ద్వారపాలుడు పోయి శతానందుడు జనక మహారాజు ప్రయత్నిస్తాడు. ఆయనకు ఆ ఉత్తరం ఇస్తే ఆ శతానందుడు ఆ జనక మహారాజుకు ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరం చూసి చూడనట్టు నేను చెప్తున్నా, మనస్సు ఏకాగ్రతనే ఇంద్రియ నిగ్రహణ. మనస్సును ఇంకా మనం నిగ్రహిస్తేనే మృత్యుపైన విజయం సాధించవచ్చు. ఈ నామస్మరణ, గురు ధ్యానం మనస్సు నిగ్రహించే కొరకే. 7 రోజులు శుకదేవుడు జనక మహారాజు ద్వారం పైన నిలబడ్డాడు. మల విసర్జన లేదు, మూత్ర విసర్జన లేదు, ఆకలి లేదు, ధూప లేదు. 7 రోజులు. అంటే జనక మహారాజు 7 రోజులు ఈ శుకదేవుడు ఎట్లుంటాడని పరీక్షించిండు కదా. ఈ 7 రోజులలో ఆయనకి మల విసర్జన, మూత్ర విసర్జన చేసి అప్పుడే ఫెయిల్ చేసి పంపిస్తుంది. ఏం చదువు చెప్పినవా, ఇది ఫెయిల్ అనుకుంటే. 7 రోజులైనాక జనక మహారాజే శతానంద నాటకం, ఏదో ఉత్తరం తీసుకొచ్చినాం, ఎవరో వచ్చినామన్నా, ఏం తగ్గది, ఎవరు జరిగిపోయి ఆయనను మర్యాదగా తోలుకరా, స్నానం చేయించు, కొత్త బట్టలు తీసుకురా, భోజనం చేయించు, దాని తర్వాత నా దగ్గర తోలుకరా. శతానందుడు పోయింది. అయ్యా జనక ఈ దారిలో నేను ఉత్తరం చూసి చెప్పిందంటే శుకదేవుడు కనుక్కున్నాడు. నా పరీక్ష ఒక పరీక్ష అయిపోయి అట్లనే మనసు నిగ్రహణ శక్తిని ఒక పరీక్ష అయిపోయింది.
ఎవరైతే నామస్మరణ చేస్తారో, ఈ నామస్మరణ కాదు, कर्मेतो माला फिरे, जीव फिरे मुख माही, मनवा तो चमदन फिरे, ये तो सुमरन नाही. సద్గురుల యొక్క ఆశ్రయములో ఉండి వారి ఆశీర్వాదంతో ఆ సాధన విధానం కనుక్కొని బ్రహ్మచర్యాన్ని పాటించి, బ్రహ్మచర్యాన్ని పాటించిన వారే మనస్సును నిగ్రహించగలుగుతారు. బ్రహ్మచర్యాన్ని పతన చేసిన వాళ్ళు మనస్సును నిగ్రహించగలరు. ఇప్పుడే ప్రణోదయాల్ పకిచంద్ మహారాజ్ అన్నాడు, శబ్దయోగం అందరికీ కాదయా, సురశబ్ద యోగ సాధన అందరికీ కాదు. ఎవరైతే జన్మ మరణాన్ని తప్పించుకునే అపేక్షలో ఉన్నారో, ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని సాధించిందో అదో వారికే శబ్దయోగం. विषयों से जो रहे उदासा, परमारथ की जामन आसा, तन इंद्री मन आसक्त न होई, जगत पदार्थ चाह न कोई, ताही नींद भूख आलस जिन खोई, विरह बान इद्दे लागा. ఇటువంటి ఎవరు మనస్సును నిగ్రహించడం అంత సులభం కాదు. జనక మహారాజు శతానందుడు తోలుకొచ్చి నిలబెడితే జనక మహారాజు అన్నాడు, సుఖదేవ క్షమించు, పనులలో పడి మర్చిపోయినా. నాటకం మనసులో పరీక్షించిండు కానీ మృదువు మాటలలో మనసులో ఉపయోగిస్తా. ఇక నేను ఇంతవరకు నిలబడ్డావు కదా, ఇక నువ్వు నాకు 100 మంది రాణులయ్యా, అందకత్తెలు, అందమైన స్త్రీలు, ఆ భవనంలో పోయి నా రాణులతో నువ్వు ఆనందించు అని పంపి. రాజభవనంలో ఒక్కరికంటే ఒక్కరు అందమైన స్త్రీలు ఉన్నారు, నీవు ఆనంది. ఇదేంటి మనసు పరీక్ష. శతానందుడు తీసుకుపోయి ఆ రాణులకు చెప్తుంటూ మహారాజు పంపించాడు. మహారాజు గారికి ఎట్లా సేవలు చేస్తారో అట్లా ఈయన చేయాలి అని అన్నారు. సుఖదేవుడు చూసాడు, చెప్పాడు, అమ్మా నాకంటే 4 అడుగులు దూరం ఉండాలి, నా దగ్గరికి రావు, నన్ను అడగదు. నాకు ఏమీ అవసరం లేదు. అవసరం ఉన్న వస్తువు నేను చెప్తా, అవి ఆడబెట్టండి, తీసుకుంటా. కానీ 4 గజాలు దూరం ఉండండి. నాకు కన్నెత్తి చూడలే. 7 రోజులు ఉన్నాడు, ఏ స్త్రీకైనా కన్నెత్తి చూడలే. చూడండి ఆయన మనసు ఎంత గట్టిందంటే. 7 రోజులు ఉన్నాడు, సమయానుసారం భోజనం వస్తుండే, సమయానుసారం పనులు వస్తుండే, కానీ ఎవరిని చూడలే, ఎవరితో మాట్లాడలే. మరి జనక మహారాజు చూకుంటాడు, రోజు గూఢాచారులు వస్తూనే ఉన్నాడు. ఏ స్త్రీ చూసిండే, ఎక్కడ చూసిండు, పరీక్ష ఇది. 7 రోజుల తర్వాత శతానందుని కన్నడయ్యా ఆయన సుఖదేవుడు మరి ఎన్నాళ్ళు నా భవనాలలో ఉంటాడా తోకరామన్నాడు. ఆయన సుఖదేవుడు తోడుకొస్తే, సుఖదేవ 2వ పరీక్షలు కూడా నీ మనస్సు నిశ్చలమైన మనస్సు, కామ క్రోధ మదము లోభము లేని మనసు నేను పరీక్షించిన, ఇందులో నువ్వు ఉత్తీర్ణమైపోయావు. ఇక 3వ పరీక్ష నేను చేస్తాను. చెప్పడం నిర్వహణ
జనక మహారాజు శుకదేవుని మనస్సును పరీక్షించాడు. కామ క్రోధ మద లోభములతో ఈయన మనసు విరక్తి చెందిందా లేదా, ఎంత మనిషి విరక్త పురుషుడైనా గాని స్త్రీ సౌందర్యం పైన జారిపడతాడు. విశ్వామిత్రం, రాజరిషి, శృంగి ఋషి ఇలాంటి మహర్షులకు కూడా ఈ మనసు మోసం చేసి, అప్పుడు జనక మహారాజు శుకదేవుని పిలిచి అన్నాడు, నీ మనసును పరీక్షించినా, నీ ఇంద్రియాలను పరీక్షించినా, ఇక నీ ఆత్మను పరీక్షించాను. ఏమన్నాడు, ఇంతవరకు నా రాజభవనం చూసినావు, ఇక నా నగరమును చూడు. జనక మహారాజు అన్నాడు, నా నగరం, జనక నగరం, జనక పట్టణం ఎట్లుంది చూడు, కానీ ఒక నిబంధన ఏంది, నీ తలపైన ఆత్మను పరీక్షిస్తున్నాడు. మనస్సును నిగ్రహించిన వాడే ఆత్మలో లయమైంది. సుఖదేవ, నీ తలపైన ఒక తాంబాలం ఉంటుంది, ఆ తాంబాలంలో నిండా నూనె ఉంటుంది. నీ చుట్టుముట్టు నలుగురు సైనికులు కత్తులతో నిలబడతారు, వరికత్తులతో. నీ ముంగట చైనాయి వాద్యం వాయిస్తారు. నీవు ప్రొద్దున సూర్యాస్తం నుంచి ఉదయం నుంచి సూర్యాస్తం వరకు నా నగరం చూడ. అయ్యా, నీ నగరం
మరి నేను ఎట్లా నడవాలి? ఆ షెహినాయి యొక్క ధ్వని వస్తుంది, దాన్ని చూసుకుంటూ నడవాలి. డబ్బున తాంబాలం నుంచి ఒక్క చుక్క నూనె